ఎండు రొయ్యలు, కోడిగుడ్డు, ఎండు చేపల పులుసుకి ముందుగా ఎండు రొయ్యలు చక్కగా నానబెట్టుకుని, అలాగే ఎండు చేప కూడా నానబెట్టుకోవాలండి. ఉప్పు చేప కదా, బాగా ఉప్పు ఉంటుంది. వాటిని శుభ్రంగా కడుక్కోవాల్సి వస్తుంది. కడుక్కోకపోతే కూర అంతా ఉప్పు కసమైపోతుంది. ఆ రెండింటిని శుభ్రంగా కడుక్కుని ఒక పక్కన పెట్టండి. ఎక్కువ నానబెట్టద్దు. ఇప్పుడు కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో వేసి, పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు వేసి ఆ ఉల్లిపాయల్ని కొంచెం దూరగా వేగేంత వరకు వేపండి. బాగా వేగాల్సిన అవసరం లేదు, కాస్త పచ్చిపోయేదాకా. కరివేపాకు వేస్తే ఆ సువాసన కూరకి చాలా రుచి తెస్తుంది. ఉల్లిపాయలు కొంచెం వేగాయి అనిపించుకున్నాక మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలు వేసేసేయండి. చాలామంది రొయ్యలు ముందుగా నూనెలో వేపుతారు, బట్ అలా వేస్తే కొంచెం బాగా హార్డ్ అవ్వనట్టు అనిపించి మేము ఉల్లిపాయలతో పాటే వేసుకుంటాం. ఇప్పుడు కొంచెం ఉప్పు, పసుపు వేసి అవి కలుపుకున్నాక ఆ తర్వాత మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని వేయండి. చేప ముక్కలు వేసిన తర్వాత ఎక్కువగా బాగా కదపకూడదు. మనం మామూలుగా పచ్చి చేపలు వండుకుంటే ఎలా జాగ్రత్తగా కలుపుతామో అలాగే కలపాలన్నమాట, లేకపోతే డిస్టర్బ్ అయిపోతాయి. కాసేపు వేగాయి అనిపించుకున్నాక కారం కొంచెం బాగానే పడుతుందండి, నీసుకూర కదా. కారం వేసి ఆ తర్వాత అంతే కుదురుగా దాన్ని కలుపుకోవాలి. ఎక్కువ హడావిడి చేస్తే ముక్క విరిగిపోతుందన్నమాట. లో ఫ్లేమ్ మీద మంచిగా కాసేపు మగ్గనివ్వండి. ఎప్పుడు కదపాలనుకున్నా ముక్క చెదరకుండా కలపండి. ఇప్పుడు కాస్తంత కాస్తంత చింతపండు నానబెట్టుకొని బాగా పిసుక్కొని ఆ పులుసు మనం వేగుతున్న ఈ కూరలో వేయాలి. తగినంత పులుసు వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టి పెట్టిన కోడిగుడ్లు చక్కగా వాటి చెక్కు తీసేసి కాట్లు పెట్టి నూనెలో లైట్గా ఫ్రై చేయండి. అలా చేయడం వల్ల రుచి బాగుంటుంది. ఈ లోపల ఇక్కడ పులుసు కుతుకుతమంటుంది, చూస్తున్నారా? ఎక్కడ మనకి ముక్క డిస్టర్బ్ అవ్వకుండా కలుపుకోవాలి. ఎలా పడితే అలా కలిపితే మన ఎండు చేప మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈ క్రస్ట్ అంటే చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా కోడిగుడ్లను వేపుకోండి. అప్పుడు రుచి చాలా బాగుంటుంది. కోడిగుడ్లు వేపాయి, అన్ని సైడ్స్ నుంచి వేగాయి అనుకున్నాక ఆ గుడ్లని ఈ ఉడుకుతున్న పులుసులో వేసేసేయండి. ఇప్పుడు ఆ గుడ్లని ఆ కూరతో పాటు కాసేపు మసలనివ్వండి. పులుసు మనకి ఎంత కావాలంటే అంత చిక్కబడేలాగా మనం చూసుకొని ఇంకొక 5 నిమిషాల్లో దించేస్తామనగా కొంచెం కొత్తిమీర వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. కూర ఉడికి పక్కన పెట్టేటప్పుడు చిక్కపడుతుందండి, దాన్ని చూసుకొని మీరు ఆఫ్ చేసేసుకోండి. ఇదిగోండి నేను తీసి పెట్టేశాను. ఇది ఇప్పుడే కాదు, ఇంకాసేపు అయ్యాక ఇంకొంచెం చిక్కపడుతుంది అన్నమాట.